నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భారత మహిళల టీం ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన యంగ్ క్రికెటర్ ప్రతిక రావల్ గురించి స్పెషల్ స్టోరీ. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ విజయంలో ప్రతిక రావల్ కీలక పాత్ర పోషించారు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్లు ఆడారు. ఓపెనర్ గా వైస్ కెప్టెన్ స్మృతి మంథానాతో కలిసి అద్భుతమైన ఆరంభాలు అందించారు. బంగ్లాదేశ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో బంతిని ఆపే క్రమంలో గాయపడ్డారు ప్రతిక. దీంతో ఆమె సెమీస్, ఫైనల్ మ్యాచ్లకు దూరం అయ్యారు. టీమిండియా కప్ గెలిచిన సమయంలో జరిగిన సంబరాల్లో ప్రతీక భాగమయ్యారు. అయితే ఆమె ఓపెనర్ గా చేసిన ఇన్నింగ్స్ లు భారత్ కు కొత్త రికార్డులను అందించడమే కాదు, మహిళా క్రికెట్ చరిత్రలో స్ఫూర్తిదాయక అధ్యాయంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ప్రతిక రావల్ 2000 సెప్టెంబర్ 1న ఢిల్లీలో జన్మించారు. ఆమె కుటుంబానికి క్రికెట్ కు బలమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఆమె తండ్రి ప్రదీప్ రావల్ డిడిసిఏ, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు, బీసీసీఐ కు సర్టిఫైడ్ లెవెల్ సెకండ్ అంపైర్. ఈ క్రమంలోనే ప్రతీక చిన్నతనం నుంచే తన తండ్రి మార్గదర్శకత్వంలో క్రికెట్ నేర్చుకున్నారు. ప్రతీకకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి బ్యాట్ చేతికిచ్చారు. ఇంటి టెర్రస్ ను ప్రాక్టీస్ గ్రౌండ్ గా మార్చి ప్రతిరోజు వందలాది బంతులను ఎదుర్కొనే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిక రావల్ ఓపికగా బాల్స్ ని ఎదుర్కొంటూ రన్స్ తీసే నైపుణ్యాన్ని సాధించారు. ప్రతీకకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్కూల్ తరపున కాలేజ్ టీమ్ తో క్రికెట్ ఆడారు. ఆ టైంలో తన బ్యాటింగ్ తో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. అంత చిన్న పిల్ల 50 కంటే ఎక్కువ రన్స్ తీయటంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ప్లేయర్ దీప్తి ధ్యాని దృష్టిని ఆకర్షించారు ప్రతీక. ఆమె ఆట తీరును పరిశీలించిన దీప్తి ధ్యాని ఆమెకు కోచ్ గా మారారు. ప్రొఫెషనల్ క్రికెటర్ గా మారినప్పటికీ స్టడీస్ ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు ప్రతీక. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. స్టేడియంలో వ్యూహాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఈ చదువు ఆమెకు చాలా బాగా ఉపయోగపడింది. ఇదే ఆమెను మిగతా క్రికెటర్ల కంటే స్పెషల్ గా నిలబెట్టింది. అందుకే ప్రతిక రావల్ మొదట చేరిన క్రికెట్ అకాడమీలో ఆమె మాత్రమే అమ్మాయి, మిగతా వారంతా అబ్బాయిలే. దీంతో ఆమె మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడు వెనకడుగు మాత్రం వేయలేదు. విమర్శలు వచ్చినా, ఎవరు ఎద్దేవా చేసినప్పటికీ ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకెళ్లారు. అంతెందుకు, కోవిడ్ లాక్డౌన్ టైంలో కుటుంబ కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా ఆమె ప్రాక్టీస్ ఆపలేదు. ఢిల్లీ అండర్-19 టీం తరపున ఆడిన ప్రతీక రావల్ తర్వాత రైల్వేస్ టీంకు మారారు. దేశీయ క్రికెట్లో స్థిరంగా రాణించినప్పటికీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో చోటు దక్కలేదు. కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో తనను తాను నిరూపించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగారు ప్రతీక రావల్. టీమిండియాలో కీలక ప్లేయర్గా ఎదిగారు. అద్భుతమైన ఆట తీరుతో భారత జట్టుకి కీ రోల్ ప్లే చేస్తూ అనేక విజయాలు అందించారు. రికార్డుల మోత మోగించారు. కేవలం 8 ఇన్నింగ్స్లోనే 500 వన్డే రన్స్ పూర్తి చేసి వేగంగా ఈ ఘనత సాధించిన షార్లెట్ ఎడ్వర్డ్స్ రికార్డును బద్దలు కొట్టారు. ఐర్లాండ్పై 154 పరుగుల బిగ్ ఇన్నింగ్స్తో ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే ఈ సిరీస్లో అద్భుతమైన ఆటతో ఉమెన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచారు. మొత్తం 24 వన్డేల్లో 50.45 సగటుతో రాణించారు. అంతేకాదు మహిళల వన్డేలో మొదటి 6 మ్యాచ్ల్లో ఎక్కువగా 444 పరుగులు చేసి ప్రతీక రికార్డు సాధించారు. ఇక ప్రపంచ కప్ 2025లోనూ టీమిండియాకు ప్రతీక రావల్ అద్భుతమైన ఆరంభాలను అందించారు. 6 ఇన్నింగ్స్లో 308 పరుగులు చేసింది. 51.33 సగటుతో తన బ్యాటింగ్ ను కొనసాగించింది. న్యూజిలాండ్ పై 122 పరుగుల సెంచరీ నాక్తో వరల్డ్ కప్ లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించింది. అయితే చివరి లీగ్ మ్యాచ్ లో కాలికి గాయమైంది. దీంతో సెమీఫైనల్, ఫైనల్ మిస్ అయ్యారు ప్రతీక. భారత్ ట్రోఫీ గెలిచిన తర్వాత వీల్ చైర్ లో జట్టుతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అందరి మనసులు గెలుచుకున్నారు. 2025 ప్రపంచ కప్ గ్రూప్ దశలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచారు. మొత్తంగా ప్రపంచ క్రికెట్ రికార్డుల వరకు సాగిన ప్రతీక రావల్ జర్నీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమే. ఈ టోర్నమెంట్ లో చివరి వరకు లేకపోయినప్పటికీ భవిష్యత్తులో ప్రతీక రావల్ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవడం ఖాయం.